స్టార్ట్. ఓకే, ఇది మా అమ్మచెరువు గ్రామం, మా సొంత గ్రామం. నా పేరు నాన్న, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ ఊరికి ఈ రోడ్డు వేయమని చెప్పేసి అక్కడ మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోడ్డు వేయమని చెప్పేసి గ్రామస్తులు పదే విజ్ఞప్తి చేశారు. నేను సొంతంగా కలెక్టర్ గారికి, అదే రకంగా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికి కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ రోడ్డు వేయడానికి కథలు చెప్తున్నారు, సాకులు చెప్పి దీన్ని వేయకుండా ఈరోజు చేస్తున్నారు. మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను పంచాయతీలను ఉద్ధరించేస్తాను అని చెప్పినాడు. ఇది అంత మొత్తంలో ఈడ్స్ కొడితే 50 లక్షలు కూడా కాదు. ఈ రోడ్డుకి సంబంధించి అటేమని ఇరిగేషన్ వాళ్ళు చెరువుకి లేదని అంటారు, ఇటేమనంటే ఫారెస్ట్ వాళ్ళు తెచ్చని అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫారెస్ట్ లేదు, ఏమీ లేదు, రోడ్లు వేసుకోవచ్చు అని చెప్తా ఉంటే అవస్థ పడుతున్నారంటే మామూలు అవస్థ పడలేదు. ఈ గ్రామ రైతులు, ఈ పేదలందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చిన్న చేసుకొని బతికేవాళ్ళు, రైతులు పోవడానికి కానీ, స్కూల్ పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా అవస్థపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీన్ని కూడా చేయలేని ఈ ప్రభుత్వం ఇంక దేనికి ఉపయోగపడుతుందని నేను అడుగుతున్నాను. మన కాళహస్తిలో ఎమ్మెల్యే గారు చాలా గొప్పగా కలెక్టర్ గారిని పిలిపించి నేను మొత్తం కూడా ఇవన్నీ పరిష్కరిస్తానని చెప్పి కుప్పలుగా వచ్చి ఇచ్చారు. దాంతో నేను కూడా పోయి ఇచ్చిన ఆ దానికి ఇప్పుడు వచ్చి ఏమీ గతి లేకుండా పంచాయతీరాజ్ వాళ్ళు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇది ఫారెస్ట్ వాళ్ళు అనుమతి కావాలి, ఇరిగేషన్ వాళ్ళు అనుమతి కావాలి, 90 లక్షలు అవుతుంది, 2.5 కిలోమీటర్ అవుతుంది. ఈ రకంగా మాటలు చెప్పుకొని చేస్తున్నారు. ప్రజలు మాత్రం చాలా అసహించుకున్న పరిస్థితి ప్రభుత్వ పాలనకు సంబంధించి. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేస్తే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కానీ, వృద్ధులు వెళ్ళడానికి కానీ, ఈ రోడ్డు నుంచి పక్క తిమ్మారం అర్జునవాడ అనేకమైన ప్రజలు ఈ పక్క ఈ రోడ్డు దగ్గరగా ఉంటుందని, షార్ట్ కట్గా ఉంటుందని వెళ్తున్నారు. ఈ పక్కనే ఎంపీళ్ళ ఆసుపత్రి ఉంది, దానికి పోయే వాళ్ళు కూడా ఈ రూట్లోనే పోతుంటారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న వర్షం పడినా మొత్తం జారి పడిపోతున్న పరిస్థితి ఉంది. వెంటనే అమ్మచెరువు గ్రామానికి, ఇది కాళహస్తి మండలం, ఈ పాతగుంట పంచాయతీలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ గ్రామస్తుల తరఫున చేస్తున్నాం. లేకపోతే తీవ్రంగా రాబోయే కాలంలో దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.